పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన మధ్యలో చదివి వినిపించబడింది. 3వ అధ్యాయము 18వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగునుగాక, ఆమేన్ అనేటువంటి ఈ చివరి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇందులో క్రైస్తవుడు అభివృద్ధి దేంట్లో ఉండాలి, క్రైస్తవుడు అభివృద్ధి చెందడం అంటే ఏంటి అంటే, ఒక రకంగా దీన్ని మనం ఆత్మీయంగా ఎదగడం. ఒక క్రైస్తవుడు అభివృద్ధి పొందడం లేదనంటే ఆత్మీయంగా వృద్ధి పొందడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, దేంట్లో క్రైస్తవుడు వృద్ధి పొందాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుందని అంటే, క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. ఏ విషయాల్లో అభివృద్ధి పొందమని చెప్తున్నాడు అని అంటే, క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందడం అనేటువంటిది చాలా అత్యవసరం క్రైస్తవుడికి. క్రైస్తవులుగా మనం ఎదగవలసినటువంటి విషయం ఏంటంటే, జ్ఞానమందు అభివృద్ధి పొందడం. ముఖ్యంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం విషయంలో దేవుడు కోరుకునేటువంటి ఆత్మ సంబంధమైన విషయాల్లో మన అభివృద్ధి పొందడం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అభివృద్ధి అనగానే మనం చూసేటువంటిది ఏంటంటే, భౌతికమైన అభివృద్ధి వేరు, ఆత్మ సంబంధమైన అభివృద్ధి వేరు. భౌతికమైనటువంటి అభివృద్ధి ఈ లోకం అంతటికీ కూడా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, లోకంలో ఎక్కడ చూసినా సరే మీరు కనుక ఆలోచించినట్లయితే, ఇప్పుడు ప్రస్తుతము అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశాన్ని ఎక్కువగా వర్ణించేటువంటిది ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందిన దేశము అనే ఎక్కువ మంది అంటారు, కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము అని ఎప్పటి నుంచో అంటున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకనూ చాలా విషయాల్లో నిజంగా అభివృద్ధి చెందింది. సంవత్సరాలు మారుతున్న కొలది, తరాలు మారుతున్న కొలది, లేదంటే ఒక రకంగా ఎడ్యుకేషన్ పెరుగుతున్న కొలది చాలా అభివృద్ధి చెందింది. మీరు కావాలంటే ఆలోచించండి, మీ చిన్నప్పుడు ఉన్నటువంటి వాటికంటే ఇప్పుడు తేలిగ్గా పనులు అవ్వట్లేదా? చిన్నప్పుడు ఏ పనులైతే అతి కష్టం మీద చేయవలసి వచ్చాయో అవి ఇప్పుడు చాలా సులువుగా ఉన్నాయి. అంటే ఆ విషయం అభివృద్ధి చెందారు. అంత మాత్రమే కాదు, చాలా విషయాల్లో, ఇది ఒక విషయం అనే కాదు, మానవుడు ఒకప్పుడు ప్రయాణం చేసేటువంటి విధానం వేరు, కానీ ఇప్పుడు ప్రయాణం చేసేటువంటి తీరు వేరు. అంటే ప్రయాణాల విషయంలో అభివృద్ధి చెందడం అనేటువంటి చూస్తూ ఉంటాం మనం. అంత మాత్రమే కాదు, మానవుని యొక్క మేధస్సు కూడా ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఒకప్పుడు వాడలేనటువంటి వస్తువులన్నీ కూడా ఇప్పుడు మనం వాడుతున్నాం. మీరు చూడండి, కావాలంటే ఒక 25 సంవత్సరాలు లేదంటే ఒక 20 years బ్యాక్ మొబైల్ ఫోన్ అనేటువంటిది ఎవరి చేతుల్లోనే లేదు. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఈ రోజున ఇంటికి ఒక ఫోన్ ఉంది. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఈరోజు ఏముంది, ఆత్మీయంగా అనేక సంవత్సరాలు దేవునితోనూ ఆయన యొక్క సంఘముతోనూ దేవుని యొక్క వాక్యముతోనూ ఉన్నటువంటి మనం నిజంగా హృదయపూర్వకంగా ఏ విషయాల్లో అభివృద్ధి చెందామనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి విషయం అనుకుంటూ ఉండాలి. సాధారణంగా విషయం ఏంటంటే, మానవుడు భౌతికంగా ఎక్కువగా అభివృద్ధి పొందాలని చూసేటువంటి మానవుడు ఆత్మ సంబంధంగా క్రైస్తవుడిగా అభివృద్ధి పొందాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవుడు ఆత్మీయంగా అభివృద్ధి చెందడం అని అంటే క్రీస్తుని గురించి మరీ ఎక్కువగా తెలుసుకోవడమే. మనం ఆలోచించినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో మీరు కనుక చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు
ఆత్మ సంబంధమైనటువంటి ఒక దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ 8వ వచనంలో ఏమంటున్నాడు అంటే, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము. ఇక్కడ చూడండి, యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా నేనేం చేస్తున్నాను, ఎంచుకొనుచున్నాను. ఒకటే, ఈ విషయంలో మనము ఎంత అభివృద్ధి చెందాము. పౌలు గారు నిశ్చయముగా ఇక్కడ గమనించినట్లయితే ఒక మాట చాలా స్పష్టంగా ఉంది. ఏంటంటే అది మనం ఆలోచిస్తే ఇదే విషయాల్లో మనం చూస్తే యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము. ఇక్కడ జ్ఞానం ఉంది, శ్రేష్టమైన జ్ఞానం ఉంది. అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం నిమిత్తము సమస్తమును ఏం చేసుకున్నాడటండి, నష్టంగా ఎంచుకున్నాడు. ఈరోజు నిజంగా మనం ఆలోచించినట్లయితే క్రీస్తును గూర్చి తెలుసుకోవడానికి మనము ఏ విధంగా ఆతురపడుతున్నాం, లేదంటే క్రీస్తును గూర్చి తెలుసుకోవడానికి ఈ రోజున ఎంతమంది సీరియస్ కనపరుస్తున్నారు. ఈరోజు నిజంగా ఆలోచించినట్లయితే క్రీస్తుని గురించి తెలుసుకోవడానికి, ఆయన వాక్యం గురించి తెలుసుకోవడానికి, ముఖ్యంగా ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును ఎలా ఎంచుకున్నాను, నేను నష్టంగా ఎంచుకున్నాను, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే క్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానం. ఈరోజు నిజంగా ఆలోచించినట్లయితే ఒక సంగతి ఏంటంటే, క్రీస్తు యొక్క స్వభావాన్ని మనము ధరించుకుంటకు మన నిరంతరము కూడా ఒక సవాలుగా దీన్ని తీసుకుంటున్నామా? క్రైస్తవుడు అంటే స్వభావం మారవలసినటువంటి అవసరం చాలా ఉంది. క్రైస్తవ్యంగా అతి గొప్ప సవాల్ ఏంటంటే మన స్వభావాలను మార్చుకోవడం అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది. ఏంటి అని అంటే, అక్కడ ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు, క్రైస్తవుడు ఎదగడం అంటే ఏంటో మీరు కనుక ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఏమంటున్నాడు, అసలు సంఘం ఏర్పాటు చేయడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటనంటే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ చెప్తున్నాడు. 4వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్నాడు. 4వ అధ్యాయము 11వ వచనము, మనమందరము కూడా విశ్వాస విషయములోను, ఒకటి ఏంటి అంటున్నాడంటే విశ్వాస విషయములోను, రెండోది దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. మనం అందరం కూడా విశ్వాస విషయంలో, దేవుని కుమారుని కూర్చున్నటువంటి జ్ఞాన విషయంలో ఏమంటున్నాడు అంటే, ఇక్కడ ఏకత్వం పొంది సంపూర్ణ అవ్వాలి. ఒకటి విశ్వాసం విషయంలోను, రెండోది ఏంటంటే దేవుని కుమారుని కూర్చున్నటువంటి జ్ఞాన విషయంలోను. ఈ రోజున మీరు ఎక్కడన్నా చూడండి, అనేకమైనటువంటి సంఘాల్లో ఏ అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారనంటే, దేవుని గూర్చి తెలుసుకునేటువంటి అభివృద్ధి కంటే మనం ఎలాగ అభివృద్ధి పొందాలి అనేటువంటిది ఎక్కువ మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ముఖ్యమైనటువంటి ఇప్పుడు సోకాల్డ్ బోధకులు అనుకున్నటువంటి వారు అవనండి, లేదంటే ఎక్కడైతే ఎక్కువ ఫాలోయింగ్ ఉందో, ఇప్పుడు ఈ రోజున మీరు గాలిక ఆలోచించినట్లయితే అభివృద్ధి అనేటువంటి సంఘ అభివృద్ధి అనేటువంటి దేన్ని బట్టి నిర్ణయిస్తున్నారు అంటే, ఇప్పుడు మీరు చూడండి, ప్రస్తుత కాలంలో క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ కంటే కూడా ఎక్కువ ప్రజలు దేనికి ఆసక్తి చూపిస్తున్నారు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒక పాకలో ఎవరన్నా కూడుకొని క్రీస్తుని గూర్చిన జ్ఞానం బోధించండి, అక్కడ ఎవరో లెక్క చేయరు. ఎందుకంటే దాన్ని పెద్దగా ఎవరో ఏం చేయరు, పట్టించుకోరు. అయితే ఒక పాలరాజ స్తంభాల్లో ఇప్పుడు చెన్నై లేదంటే హైదరాబాద్లో ఒక టెంపుల్లా కట్టి చూడండి, ఆ పై ఉన్న ఆకారాన్ని చూసి అక్కడ బోధ కూడా ఎవరికి అవసరం లేదు. ఎందుకనంటే ఇక్కడ మనుష్యుడు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నాడు కానీ క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానాన్ని లక్ష్య పెట్టట్లేదు. అందుకే మీరు కనుక చూసినట్లయితే ఇంకా పల్లెటూరులో ఇంకా చర్చిని ఎలా ఎంచుకుంటారంటే చాలామంది క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం ప్రకటించేటువంటి సంఘాలను ఎంచుకోరు. కానీ ఇప్పుడు ఏ చర్చికి వెళ్ళాలి అనేటువంటి అవగాహన వచ్చిందని అనుకోండి,
కొన్ని ప్రాంతాల్లో అయితే ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ ఏసీ ఏ చర్చిలో ఉందో అందులోకి వెళ్తే సరిపోద్ది అనేటువంటి అభిప్రాయం చాలామందికి ఉంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఏసీ కనుక ఏసీ ఉండడం తప్పని నేను అనట్లేదు, కానీ ఒకవేళ ప్రాంత పరిస్థితులను బట్టి ఆ యొక్క వేడి వాతావరణాన్ని బట్టి, కానీ ఎంచుకొనుటకు ఏసీ ప్రామాణికం కాదు. చర్చిని ఎంచుకోవడానికి ముఖ్యమైన ప్రామాణికం ఏంటంటే దేవుని యొక్క వాక్యము అనేటువంటిది మనం గమనించాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏం చేస్తూ ఉంటారంటే సిటీల్లో కారు పార్కింగ్, ఒక ఆయన అంటున్నాడు, ఎందుకు బాబు మీరు అక్కడ అబద్ధ బోధ చేస్తారని మీ నోట్ అంటానే చెప్తున్నారు, అయినప్పటికీ అక్కడికే ఎందుకు వెళ్తున్నారంటే కారు పార్కింగ్ సరైన స్థలం అక్కడే ఉంది, అసలు వాక్యం చెప్పే దగ్గర కొంచెం కారు పార్కింగ్కి ఇబ్బందిగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోతుంది. కనుక దేన్ని బట్టి ఎంచుకుంటున్నారు ఈ రోజుల్లో అంటే భౌతికంగా వారి యొక్క వసతులను బట్టి ఎంచుకుంటున్నారు. కానీ దేవుని యొక్క మీరు గమనించండి, అపోస్తల కార్యంలో ఇంట దగ్గర కూడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ ఇంటి దగ్గర ఉన్న సంఘానికి వందనాలని చెప్తాడు రోమిలకు రాసినటువంటి పత్రికలో. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క జ్ఞానము ప్రకటించబడుతూ ఉన్నది. చాలా సందర్భాల్లో మనం ఆలోచించినట్లయితే ముఖ్యమైనటువంటి సంగతిని మనం ఇక్కడ చూడగలం. అదేంటనంటే ఒక విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. అదేంటంటే ఆత్మ సంబంధంగా ఎదుగుటకు ముఖ్యంగా ఈ యొక్క సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్నటువంటి సందర్భాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో అంటున్నాడు, 21వ వచనంలో ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుదాం. అందుచేత 1వ అధ్యాయం 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును, అక్కడ ఏమంటున్నాడు అంటే విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము అనేటువంటిది ప్రకటించబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యం లేకపోయినట్లయితే కొన్ని ప్రాంతాల్లో అయితే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా బోధించబడుతుంది. దేవుని యొక్క వాక్యమును మన యొక్క చెవుల్లో ఖచ్చితంగా అది అర్థమయ్యేటువంటి విధంగా మనకు అర్థమవుతున్నది. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ కూడా ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆత్మీయంగా ఎదగపోవడానికి ఒక సమస్య ఏంటంటే విన్న వాక్యమును ఏం చేయడం అని అంటే ఇక్కడ చెప్తున్నాడు, విన్న వాక్యమును ఏమంటాడంటే మీరు వినువారు మాత్రమై యుండి. ఇక్కడ అంటున్నాడు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ఏమంటున్నాడు, వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండి. మోసం అంటే చాలామందికి ఇష్టం ఉండదు. అంటే మోసం అనగానే ఇప్పుడు ఈరోజు చాలా అలర్ట్ చేస్తూ ఉన్నారు. మోసాల గురించి మాట్లాడాలంటే ప్రతిరోజు కూడా ఫోన్లో కూడా ఈ రోజున మోసాల గురించి అలర్ట్ చేస్తున్నారు. అన్ని విధాలైనటువంటి మోసాల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము. కానీ అన్నిటికంట ప్రమాదకరంగా మోసపోవడం అంటే ఏంటి అసలు మానవుడు? ఇక్కడ చెప్తున్నాడు మీరు వినువారు మాత్రమై ఉండి దాని ప్రకారం ప్రవర్తించినట్లయితే అక్కడ ఏమంటున్నాడు అని మీరు కనుక మళ్ళా చూడవచ్చు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మీరు వినువారు మాత్రమై ఉండి, వినువారు మాత్రమై ఉండడం, జీవిత కాలం అంతా కూడా లెర్నర్స్ అంటే వినువారు మాత్రమై ఉండి క్రీస్తును గూర్చి వినేటువంటి స్వభావం, వినువారు మాత్రమై ఉండి. ఇక్కడ విషయం ఏంటంటే వినేవారుగా ఉండిపోవడం. ఎన్ని సంవత్సరాలైనా ఏమంటున్నాడు ఇక్కడ వాక్య ప్రకారం ఏం చేయమంటున్నాడు, ప్రవర్తించేవారునై ఉండి. ఈ రోజున మనం ఆలోచిద్దాం, కొత్తగా క్రైస్తవుడు అయినప్పటికీ ఇప్పటికీ మార్పు చెందాము అనేటువంటిది పోనీ కాచే ప్రజలను పక్కన పెడదాం. మన మనస్సాక్షి నిజంగా మార్పు చెందామని మన మనస్సాక్షి మనకు సెలవిస్తుందా? నువ్వు కొత్తలో కోపం ఎక్కువగా ఉండేది, నీ శరీర కోరికలను నువ్వు అదుపుకోలేనటువంటి స్థితిలో ఉన్నావు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఎదుగుచున్నప్పుడు నీవు సంవత్సరాలుగా దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు వాటిని నువ్వు జయించగలిగావా?
శోధన జయించగలిగేటువంటి విధానంలో నేటి కాలంలో ఉంటూ ఉన్నారా? ఈ రోజున చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవుడు జీవితము అనేటువంటిది ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నేర్చుకున్నాడో అలాగ ప్రవర్తించడం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంకో మాట ఏం చెప్పబడుతుందంటే, మీరు లోక సంబంధుల వలె ఏం చేయొద్దని ఉంది చెప్పబడింది, ప్రవర్తించొద్దు, లోక సంబంధుల వలె ఉండకండి. ఈ రోజున మీరు ఎప్పుడైనా చూడండి, లోక సంబంధులుగా ప్రవర్తించుటకు ఈరోజు చాలా కార్యక్రమాలు మీరు నేను చాలాసార్లు ఇలాంటివి లేదంటే చాలామంది సేవకులకు అనుభవపూర్వకమే. ఎలా అంటే, ఈరోజు క్రైస్తవ కార్యక్రమాలకే అన్య కార్యక్రమాలకి ఏ విధమైన భేదం లేదు. అక్కడ పూజారి ఉంటున్నాడు, ఇక్కడ పాస్టర్ గారు ఉంటున్నాడు, అంతే. మిగతా ఆచారాలు సాంప్రదాయాలన్నీ కూడా ఒకటే. దీన్ని ఎలా తీసుకొచ్చేసారో చూడండి. ఈ రోజున విధానాలు ఈ విధంగా ఉన్నాయి. నా దేవుని యొక్క వాక్యము నాకేం బోధిస్తుంది, నా దేవుడు నాతో ఏ విధంగా ప్రవర్తించమని చెప్తున్నాడు. ఈరోజు చూడండి, చాలాసార్లు దేవుని యొక్క వాక్యం అనేటువంటి ముసుగేస్తున్నారు, కానీ అక్కడ పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించాలనేటువంటి ముసుగేస్తున్నారు, కానీ వారు లోక సంబంధంగానే అక్కడ ఆచారాలతో ఉంటున్నారు. కారణం ఏంటంటే, వారికి దేవుని మీద కంటే, దేవుని యొక్క వాక్యం మీద కంటే ఈ లోకాచారాల మీద ఎక్కువ నమ్మకం ఉన్నాయి. ఒకవేళ ఎవరన్నా గట్టిగా పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారిని మార్చేస్తున్నారు. ఈ రోజుల్లో జీవితాలు మార్చుకోవట్లేదు, పాస్టర్లు మారుస్తున్నారు. ఈరోజు అలాగైపోయింది సమాజం. ఈరోజు ఎవరైనా మార్చుకోవాలంటే ఈరోజు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారంటే, సమాజం కూడా ఎవరిని ఖండించకుండా మీ ఇంటికి వచ్చి బాగా బుజ్జగించేటువంటి పాస్టర్లను ఎంచుకుంటున్నారు. అంతేగాని ఇదిగో ఇది చేసినటువంటి తప్పు, ఇదిగో ఈ పాపాన్ని నువ్వు మార్చుకోవాలి, ఈ విషయంలో నువ్వు నీతిమంతుడిగా ప్రవర్తించాలని అంటే ఆ పాస్టర్ గారికి కొంచెం కోపం ఎక్కువ కాబట్టి ఆయన సైడ్ వేసేద్దాం. మనల్ని బాగా ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే, దైవ సేవకులు కూడా ఎలా తయారయ్యారనంటే, దేవుని యొక్క వాక్యముతో వారిని పెంచకుండా ఎక్కువగా పొగిడేటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందనంటే, నేను కొన్నిసార్లు ఆదరణ కూడికి జ్ఞాపకార్థాల కూడికి వెళ్తూ ఉంటాను. ఆ వ్యక్తి ఎప్పుడూ చర్చికి రాడు, కానీ ఆదరణ కూడికి జ్ఞాపకార్థ కూడికి డైరెక్ట్గా పాస్టర్లే ఎంత చెప్తారంటే, ఈ ఊర్లో అంతకంటే మంచోడు ఎవడో లేడండి, దేవుని కొరకు బ్రతికినోడు ఎవడో లేడు, ఎందుకంటే దేవుని కొరకు అంటే పేక్ కోసేసుకుంటాడు, అసలు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో కనపడలేనటువంటి వాడి గురించి అబద్ధాల చిట్టా అంతా కూడా యేసునామంలో వల్లించడం. అంటే ఏ విషయంలో అభివృద్ధి చెందుతున్నారు క్రైస్తవ సమాజం నేటి కాలంలో? బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో చెప్పాడు. ఏమని చెప్పాడనంటే, మంచి పోరాటము పోరాడితునని. ఏ పోరాటం కూడా యేసు ప్రభు కోసం పోరాడలేని కూడా ఆ వచనాన్ని తీసుకొచ్చేస్తూ ఉంటారు. అసలు పౌలు పోరాడిన దానికి నేటి కాలంలో పోరాడినటువంటి దానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఈరోజు ఏం చేస్తున్నారంటే, ఒక డూప్లికేట్ క్రైస్తవ్యాన్ని సమాజంలోకి తీసుకొచ్చారు. ప్రజలు కూడా దానికి అలవాటు అయిపోతున్నారు. ప్రజలకు కూడా ఈ విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి, దైవ సేవకులకు భయపడో ఎవరికో భయపడో మీరు ఆచారాలు మానేస్తే మీది నిజమైన మారు మనసు కానే కాదు. ఎందుకనంటే అది ఎవరికో భయపడ్డారు తప్ప మారు మనసు హృదయాల్లో రాలేదు. నిజమైనటువంటి మారు మనసు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే, నేను నమ్ముకున్నటువంటి నా సృష్టికర్త, ముఖ్యంగా నన్ను రక్షించినటువంటి యేసుక్రీస్తు, ముఖ్యంగా నాకు ప్రభు అని నేను ఏ నోటితో అయితే ఒప్పుకున్నానో, అందుకే క్రీస్తు ప్రభు అని నా నోటితో నేను ఏం చేస్తున్నాను, ఒప్పుకుంటున్నాను. కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన నా జీవితానికి ప్రభువుగా ఉంటున్నాడు. ఈరోజు మీరు గమనించండి, ప్రతిరోజు కూడా నా జీవితానికి ఆయన ప్రభువుగా ఉంటున్నాడు. ఈరోజు నా జీవితానికి ప్రభు ఎవరు? ఎవరిని ప్రభు అని ఒప్పుకుంటాం మనం? ప్రభు అంటే అర్థం ఏంటి? పరిపాలించువాడు అనేటువంటి మాట కురియోస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఈ కురియోస్ అనేటువంటి పదానికి కొన్ని అర్థాలు, లార్డ్, మాస్టర్ అనేటువంటి పదాలు తర్జుమాగా ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉంటాం. లార్డ్ అనగానే ప్రభు అని అంటే, ఒక మాటలో చెప్పాలనంటే క్రీస్తు ప్రభువును ఒప్పుకోవడం అని అంటే నా ఆపాద మస్తకం కూడా ఆయనకు అంకితంగా ఆయనకు అప్పచెప్పేసి నిరంతరము కూడా ప్రభు కొరకు జీవించడమే ఆయన ప్రభువుని ఒప్పుకోవడం. ఈ రోజున అందుకే ప్రభు అని ఒప్పుకోవడం వేరు, ప్రభువునికి చిత్తాన్ని, అందుకే అది కూడా చెప్పేశాడు. ఎక్కువ మంది ప్రభు అని ఒప్పుకుంటారట. అందుకే ప్రభు అని పిలుచు, నన్ను పిలుచు
ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. ఈ రోజున నేను ఏదన్నా చెయ్యాలని అనుకుంటున్నాను, నా ప్రభువుకి ఇది ఇష్టమేనా అనే ఆలోచన ఎంతమందికి వస్తుంది? ఏదన్నా చెయ్యాలని అనుకున్నప్పుడు నా ప్రభువుకి ఇది ఇష్టమేనా అనే ఆలోచన నిజంగా మనం, ఎందుకంటే నా జీవితానికి ప్రభు ఆయనే. ఎప్పుడన్నా మీరు ఆలోచించండి, ఏ పనులు అయినప్పటికీ మనం చేసినప్పుడు నా ప్రభువుకి ఇది నిజంగా ఇష్టమేనా? ఎప్పుడైనా సరే వాడి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీ జీవితాల్లో ఏది చెయ్యాలని అనుకున్నా అందరికంటే ముందుగా ప్రభువుని తీసుకొచ్చి అక్కడ పెట్టండి. మీ హృదయాల్లో పెట్టినప్పుడు ఇది నా ప్రభువుకి ఏ విధంగా ఉంది, నా ప్రభువు దృష్టికి ఇది ఏ విధంగా ఉంది, నా ప్రభువు ఇలా చేస్తే ఇష్టపడతాడా అనేటువంటి ఒక గొప్ప తీర్మానం అనేటువంటిది మన కుటుంబాల్లో ఉండాలి. లేనట్లయితే చివరికి నష్టపోయేది మనమే. ఎందుకు అనంటే దేవుడు కానీ దేవుని యొక్క వాక్యం కానీ చిట్ట చివరి వరకు చెప్తూనే ఉంటుంది. కానీ రేపొద్దున్న ఎవరో కూడా నిన్ను సమర్థించిన వాళ్ళు ఎవరో కూడా నిన్ను రక్షించలేరు. ఎందుకంటే అబద్ధ బోధన సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారా లేదండి సమాజంలో? నువ్వు ఏది చేసినా దాన్ని రైట్గా చెప్పగలిగేటువంటి మేధావులు కూడా సమాజంలో ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది మనకి? మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఆత్మీయంగా ప్రభు జ్ఞానంలో ఎదగడం అనంటే ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవడం. ఇది మనకి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఇది చెప్పబడుతుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడొచ్చు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. ఇక్కడ అంటున్నాడు 4:22లో, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన ఇక్కడ చూడండి, చాలాసార్లు మనం అనేటువంటి మాట ఏంటనంటే, ప్రభు కోసం నేను చాలా వదులుకున్నానండి. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నీ స్వభావాన్ని వదులుకున్నావు ప్రభు కోసం? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? నా స్వభావం. నా స్వభావం ఎలాంటిది? ఇక్కడ ప్రతి మనిషి కూడా ఆలోచించేటువంటిది ఏంటంటే, ఎవరి స్వభావం వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదండి. ఇప్పుడు విషయం ఏంటంటే, నాకు ప్రపంచంలో ఎవరో నచ్చకపోయినా నేనంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా స్వభావం ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను నా మనసులో ఒక స్వభావం అనేటువంటిది తప్పనిసరిగా పాతుకుపోయి ఉంటుంది. నా స్వభావం అనేటువంటి దాని గురించి నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తాను. అందుకే చాలామందిని మన స్వభావానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వారిని మనం శత్రులుగా కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే నా స్వభావం అంటే నాకు ఇష్టం. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ముఖ్యంగా దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు రాసేటువంటి మాట ఏంటంటే, మీ ప్రాచీన స్వభావాన్ని ఏం చేసుకోమంటున్నాడు ఆయన? విడిచిపెట్టండి, వదులుకోండి. స్వభావాన్ని వదిలిపెట్టమని అడుగుతున్నాడు ఆయన. ఇది కష్టమైనటువంటిది. స్వభావాన్ని వదులుకోవడము అనేటువంటిది కష్టమైనప్పటికీ ప్రభు ఏం చేశాడనంటే దాన్ని వదులుకునేటువంటి మార్గాన్ని కూడా చెప్పాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడనంటే, మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఏం చేయమంటున్నాడు? నవీన స్వభావమును ధరించుకొనుడి అనేటువంటి మాట చెప్తూ అక్కడ ఒక మాట అంటున్నాడు, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు, తర్వాత ఏమంటాడంటే యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఏం చేయమంటున్నాడండి? ధరించుకోవాలి. ఆత్మీయంగా ఎదగడం అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవడమే. నూతన స్వభావం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు ఏ సృష్టి అంటున్నాడండి? సృష్టి. అందుకే ఎప్పుడైతే సంఘములో మనం ఆలోచించినట్లయితే నూతన స్వభావం అనేటువంటిది ఉంటుందో, పరిశుద్ధమైనటువంటి విధానం ఎప్పుడైతే ఉంటుందో, పాపము అనేటువంటి ఈ లోకంలో మీరు గమనించండి, పాపాన్ని గురించి లోతుగా బోధించి పాపాన్ని తీయగలిగేటువంటి వ్యక్తి ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన స్థాపించినటువంటిది ఏంటి? ఆయన సంఘము. ముఖ్యంగా
క్రీస్తు సంఘము అనేటువంటి చాలామంది అభిప్రాయపడినట్లుగా క్రీస్తు సంఘము అనేటువంటిది సాధారణమైనటువంటిది కాదు. ఎందుకనంటే క్రీస్తు సంఘమును ప్రేమించి ఏం చేయాలనుకున్నాడట? మనం చాలాసార్లు వివాహాల్లో దీన్ని చదువుతూ ఉంటాం. అసలు క్రీస్తు సంఘాన్ని ప్రేమించింది ఎందుకు? అసలు క్రీస్తు సంఘాన్ని ఎందుకు ప్రేమించాడు? మీరు కనుక ఆలోచించండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఇదే పత్రికలో ఆయన సంఘాన్ని ఎందుకు ప్రేమించాడట చూడండి. మీరు 5వ అధ్యాయంలో చూడండి, 25వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు ఆయన? 5వ అధ్యాయం 25వ వచనం, పురుషులారా మీరును ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు సంఘాన్ని ఆయన? ఇప్పుడు విషయం ఏంటంటే, సంఘాన్ని ప్రేమించడంలో క్రీస్తు అసలు సంఘాన్ని ఎందుకు ప్రేమించి ఉంటాడు? సంఘ సభ్యులందరూ ధనవంతులు అవ్వాలనా ఆయన ప్రేమించాడు? అందుకు ప్రేమించాడు అంటారా? ఆయన క్రీస్తు సంఘాన్ని కట్టింది ఎందుకు? మీరు లోకంలోకి వెళ్తే ధనవంతులు అవ్వలేకపోతున్నారు, ఏదో అనిల్ అంబానీ లాంటి ఎవడో ధనవంతుడిగా ఉన్నాడు, మీరందరూ నా సంఘంలోకి వచ్చినట్లయితే నేను అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాను, అందుకు సంఘాన్ని కట్టాడా యేసుప్రభు? లేదంటే సంఘములో ఉన్నటువంటి వారు మీరు ఏ విషయం గురించి ఆయన నిజంగా ప్రేమించాడు సంఘాన్ని? ఈరోజు సంఘం యొక్క ఉద్దేశము ప్రజలకి అర్థం కాలేదనేటువంటిది స్పష్టమైనటువంటి సంగతి. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడూ కూడా యేసు ప్రభు ఒక సంఘాన్ని కట్టి, అంటే లేదంటే అపోస్తులు కూడా సంఘాలను మించారు. ఎఫెసీ సంఘాన్ని మీరు గమనించండి. ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశంతో కట్టి ఉంటాడు అపోస్తులైన పౌలు. లేదంటే మీరు కనుక ఆలోచించినట్లయితే ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం ఉంది. ఏ ఉద్దేశంతో ఫిలిప్పీ సంఘాన్ని ఆయన కట్టాడు? లేదంటే మీరు కనుక ఆలోచనలో కొరింథీ సంఘం ఉంది. మీరు కనుక చూడండి, కొరింథీ సంఘం మొత్తం కొరింథీ పత్రిక అంతా చదివితే అక్కడ ఏ ఉద్దేశంతో సంఘాన్ని కట్టినట్లుగా ఆయన చెప్తున్నాడు? పాపం అనేటువంటిది సంఘములో ఉండకుండా ఉండడానికట. ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన, ఎందుకంటే పాప సంబంధమైనటువంటి దాని నుంచి మనుషులను విమోచించి ఆయన ఏం చేశాడంటే, అందుకే బైబిల్లో ఏమని ఉంటుందనంటే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. మీరు కనుక ఆలోచించండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఇదే మాటను మనం చూస్తూ ఉంటాం. ఈ మాట దగ్గర మనం తర్వాత మళ్ళా వద్దాము. ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మీరు చూడండి, ఇక్కడ మొదటి అధ్యాయంలో చూడండి, మొదటి అధ్యాయము 2వ వచనంలో మీరు కనుక చూస్తే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, ఎవరికండి? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. అనగా ఎవరో దేవుని సంఘం అంటే ఎవరు? ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా ఎవరు అని అంటే, భౌతికంగా ఎదిగినోళ్ళు అని ఉంది అక్కడ. లేదంటే కొంతమంది ఎలా నిర్మిస్తూ ఉంటారంటే సంఘాలని, రకరకాల ఉద్దేశాలు. దీనికి అన్నిటికీ కారణం దైవజనులే. అని దైవజనులు అనేటువంటి మాట కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే వారు సాతాన్ని ఏర్పరచుకున్న దైవజనుడు అయితే ఖచ్చితంగా వేరుగా కడుతూ ఉంటాడు. క్రీస్తు యేసుని ఇక్కడ స్పష్టంగా వాక్యంలో ఉంది. ఈరోజు విషయం ఏంటో తెలుసా? వాక్యం నచ్చట్లేదు ప్రజలకి, అసలు దేవుడు నచ్చట్లేదు. వాక్యం నచ్చట్లేదు అంటే దేవుడు నచ్చనట్టే. కొంతమంది ఏమంటుంటారండి, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం కానీ వాక్యమే కొంచెం ఇబ్బందిగా ఉందండి. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు అంటే నాకు చాలా ప్రాణం. ఆయన ప్రాణం అని అన్నప్పుడు ఆయన వాక్యం కూడా ఇష్టపడి ఉండాలి. ఇక్కడ దేవుని సంఘమునకు అనగా ఏమంటున్నాడో తెలుసండి, క్రీస్తు యేసునందు ఎవరికి? పరిశుద్ధపరచబడిన వారే. సంఘం అంటే ఎవరు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచం అంటే ఎంత ఉన్నతమైనది ఇది.
పరిశుద్ధ పరచబడ్డము అని వెనకాల ఉన్నటువంటి గొప్ప లోతైన అర్థం చూడండి. ఈ లోకంలో మనం ఆలోచించినట్లయితే లోకంలో ఉన్నదంతయు ఏమని చెప్పబడుతుంది బైబిల్లో? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవడంబం ఉంది. అంత మాత్రమే కాదు, శరీర సంబంధమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారు కాబట్టి వారు అపిత్తులు అయిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. ఎందుకంటే క్రీస్తు రక్తముతో ఏం చేయబడిన వారు? కడగబడినటువంటి వారు. సంఘం అంటే ఎవరంటే క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారు. మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, చాలామంది అనేటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నానండి, నేను చాలా అభివృద్ధి చెందానండి. యేసుక్రీస్తుని నమ్ముకున్నానండి, నేను చాలా విషయాల్లో ఎదిగానండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, ముందు నీ పాపాలు పరిశుద్ధపరచబడి యేసు రక్తంలో కడిగివేయబడి నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? అందుకే దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు దానికి కూడా డూప్లికేట్ బాప్తిసాలను క్రియేట్ చేశాడు సాతాను. ఈ మధ్యకాలంలో ఏం చేయబడుతుందనంటే క్రియా సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువైపోయి ఆత్మ సంబంధమైన పరిశుద్ధతను గాలికి వదిలేస్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే మీకు ఒక ఉదాహరణ మీకు నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఎలాంటిదనంటే దేవుడు మారు మనసు పొందమన్నాడు అని మనం అనుకుందాం. దేవుడు మనల్ని అందరిని ఏం చేయమన్నాడు? మారు మనసు పొందాడు. కానీ సాతాను ఏం పట్టుకొచ్చాడంటే మీరు మారు మనసు హృదయంలో పొందొద్దు కానీ మారు మనసుగా నటించవచ్చు అనేటువంటి తీసుకొచ్చాడు. దాన్నే వేషధారణ అనేటువంటి తీసుకొచ్చాడు. మీరు హృదయపూర్వకంగా భక్తి ఏమీ చెయ్యక్కర్లొద్దు, కానీ భక్తిని వేషంగా మీరు వేసుకోవచ్చు. ఇలాంటివన్నీ తీసుకొచ్చేసాడు. ఇది ఎలాంటిదంటే పాత నిబంధన కాలంలో పశ్చాత్తాపము అనేటువంటిది పడేవారు. ఎవరు? ఇశ్రాయేలీయులకి వాక్యం ప్రకటించబడినప్పుడు వారు నినివే పట్టణస్థులందరూ కూడా పశ్చాత్తాపడి ఏం చేశారు? గోను బట్ట కట్టుకొని వారందరూ కూడా ఏం చేశారు? బూడిదలో కూర్చున్నారట. నిజంగా వారు నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు సాతానుడు ఏమంటున్నాడంటే పశ్చాత్తాపం ఏం పడక్కర్లొద్దు, గోను బట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటే జనాలందరూ పశ్చాత్తాపడినట్లు నమ్మేస్తారు. ఇది తీసుకొచ్చాడు సాతానుడు, రివర్స్లో తీసుకొచ్చాడు. అసలు బాప్తీసానికి ఈరోజు అర్థం లేకుండా చేసేది ఎవరో? అసలు బాప్తీసం అనేటువంటిది ఎప్పుడు పొందాలి? బాప్తీసం అనేటువంటి దేనికి సంబంధించింది? ఈరోజు ఆలోచించేటువంటి ప్రజలు నేటి కాలంలో తక్కువైపోయారు. నిజంగా బాప్తీసం అంటే ఎంత గొప్పది అని అంటే నిజంగా ఆలోచించినట్లయితే మీరు మారుమనసు పొంది ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందిడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడుతుంది. కనుక అనుగ్రహించబడినప్పుడు నిజంగా ఆత్మ సంబంధమైన విషయాలను మనం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. సంఘం అంటే ఎవరో? పరిశుద్ధపరచబడినటువంటి వారు. తర్వాత పిలువబడ్డారట ఒక పని కొరకు. దేని కొరకు పిలువబడ్డారు? మీరు చూడండి, ఇదే విషయాల్లో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలోనే ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాడు. పరిశుద్ధపరచబడిన వారే మళ్ళా ఎలా ఉండడానికి? చూడండి, కొరింథీయులో ఉన్న దేవుని సంఘమును కనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు ఏం చేయబడ్డారండి? ఎందుకు పిలువబడ్డారు? సంఘం పిలువబడింది దేనికి? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఈ రోజున మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధంగా ఉండడానికి నన్ను పిలుచుకున్నాడు. అందుకే సంఘాన్ని కూడా కట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మళ్ళా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కనుక వెళ్ళినట్లయితే మీరు చూడండి, ఇక్కడ 4వ అధ్యాయంలోనే చెప్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి, 5వ అధ్యాయంలోనే చెప్తున్నాడు. ఇక్కడ 5వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి మీరు. ఎఫెసీ 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఏం చేశాడు ఆయన? అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని ఏం చేయాలనుకున్నాడట? అసలు సంఘం యొక్క ఉద్దేశం ఇదే. ఎలా ఉండాలని అనుకున్నాడంట దాన్ని?
మీరు చూడండి, మళ్ళా నేను చదువుతున్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. తర్వాత ఏం చేశాడు? అది కలంకమైనను మళ్ళా ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను. ఎలా ఉండాలంటే సంఘం, అసలు పరిశుద్ధత అనేటువంటిది లోకం ఎక్కడి నుంచి చూడాలి? పరిశుద్ధత అంటే ఎక్కడుంటుంది? అసలు ఎక్కడి నుంచి దేవుడు లోకానికి పరిశుద్ధతను తెలియజేయాలని అనుకున్నాడు? మీరు కనుక ఆలోచించండి, ఎక్కడి నుంచి దేవుడు లోకానికి పరిశుద్ధతను తెలియజేయాలని అనుకున్నాడు? ఎక్కడి నుంచి తెలియజేయాలనుకున్నాడు? సంఘం నుంచే. అంటే పరిశుద్ధతకు మాదిరి ఎవరు ఈ లోకానికి? సంఘమే. అందుకే ఎక్కడా కూడా పరిశుద్ధత విషయంలో ఆయన చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడో చూడండి. ఇంకా చెప్తున్నాడు, పరిశుద్ధమైనది గాను, మళ్ళా ఏమంటున్నాడంటే నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట ఏం చేయాలనుకున్నాడు? దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఏ స్నానం అంటున్నాడు అక్కడ? ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడు ఆయన? యేసుప్రభు వారు ఎందుకు చనిపోయారంట? ఏదో ఏమర్థమైంది సంఘం గురించి లోకానికి? ఎందుకు చనిపోయాడంటే ఎందుకు అప్పగించుకున్నాడట? సంఘం పరిశుద్ధంగా ఉండడానికి అప్పగించుకున్నాడట. సంఘము ఏం చేయబడింది అంటే నిర్దోషంగా ఉండడానికి అప్పగించుకున్నాడట ఆయన. అందుకే సంఘ సభ్యులందరూ కూడా పరిశుద్ధతను చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు రేపు ఇంటికి వెళ్తాం మనం, మన జీవితాన్ని అపరిశుద్ధం చేసేవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాన్ని ఏం కలుషితం చేస్తూ ఉంటాయి? ఏ మన జీవితాన్ని అపవిత్రం చేస్తూ ఉంటాయి? మన ఆలోచనల్ని, మన యొక్క విధానాల్ని. నిజంగా క్రైస్తవ జీవన విధానం ఎందుకు అప్పగించుకున్నాడట ఆయన సంఘంగా? ఈ రోజున మనం ఆలోచించిన మహిమ గల దానిగా ఉండడానికి ఆయన అప్పగించుకున్నాడట, నిర్దోషంగా ఉండడానికి ఆయన అప్పగించుకున్నాడట. అంత మాత్రమే కాదు, కలంకమైన ముడతైనో అట్టిది మరి ఏదైనా లేకుండా సంఘం ఉండడానికే తను అప్పగించుకున్నాడట. ఎరోన్య సంఘాలు పరిశుద్ధతని చాలా 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 తేలిగ్గా తీసుకున్నాయి. పరిశుద్ధతనే సోమవారం నుంచి శనివారం వరకు కూడా మన పరిశుద్ధతగా ఉండడానికి ఒకటి, ఈ రోజున డిగ్నిటీ అనేటువంటి చాలా ప్రధానం మానవుడికి. ఎంత ప్రధానమైనటువంటిది అంటే ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒక డిగ్నిటీగా ఉండాలి. మంచిదే, ఒక డిగ్నిటీ అనేటువంటి చాలా అవసరం. ఇప్పుడు మీరు ఎక్కడన్నా వివాహాలకు వెళ్ళారు అనుకోండి, మనం ఎంత డిగ్నిటీగా వెళ్తాం? లేదంటే మనం ఎక్కడికైనా సరే ఆఫీస్కి వెళ్ళాలి, ఎంత డిగ్నిటీగా వెళ్తాం? లేదంటే మనం ఏదన్నా ఒక పని నిమిత్తం వెళ్ళాలి, ఒక ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తం, ఎంత డిగ్నిటీగా రెడీ అవుతున్నాం. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఈ లోకంలో డిగ్నిటీని మెయింటైన్ చేయడం అనేటువంటిది మంచిదే లోక సంబంధంగా. అలాగనే మనం ఆలోచించినట్లయితే కొంతమంది చూడండి, మెయిన్నెస్ బాడీ కరెక్ట్గా ఉండాలని చెప్పి దానికి తగినటువంటి ఆహార పదార్థాలు, దానికి తగినటువంటి సమయాలు, దానికి తగినటువంటి చూడండి ఏది పడుతుంది తినకుండా, తినాలి కాబట్టి ఏది పడుతుంది తినకుండా, ఏదో వారి యొక్క శరీరానికి హాని చేసేవి తినకుండా శరీరాన్ని బాగా ఉంచుకోవడానికి కూడా మనము చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. మంచిదే, ఎందుకంటే శరీర సంబంధమైనటువంటి సాధకం కొంచెం మట్టుకు ఏమనుంది, ప్రయోజనకరం అనేటువంటి మాట కూడా మనకు బైబిల్లో ఉంది. అంత మాత్రమే కాదు, మన ఆలోచన ఈ రోజున ఎవరైనా చూడండి కొత్త స్కూటర్ కొన్నారు, లేదంటే కొత్త కారు కొన్నారు, ఎన్నిసార్లు తుడుతాడు రోజుకి దాన్ని? మీరు ఎప్పుడైనా చూడండి 24 రోజుల తర్వాత మర్చిపోతాడు, కానీ తెచ్చిన కొత్తలో మాత్రం దాన్ని రోజు ఏం చేస్తుంటారు? తుడిచేస్తూ ఉంటారు. లేదంటే మీరు కొత్త వస్తువు ఏదైనా ఇంట్లోకి తెచ్చి చూడండి, దాన్ని ఎంతో అపురూపంగా కొన్నాళ్ళకి దాని సంగతి మర్చిపోతారు, కానీ దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవుడికి అతి ప్రధానమైనటువంటిది ఏంటంటే పరిశుద్ధతను మెయింటైన్ చేయగలుగుతున్నావా? పరిశుద్ధతను మెయింటైన్ చేస్తున్నావా మనం ఈ లోకంలో? పరిశుద్ధత అంటే ఏంటి?
బైబిల్లో గ్రీకులో హయ్యోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. దాని యొక్క అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో సెపరేటెడ్ వన్, అంటే ప్రత్యేకమైనటువంటి వాడు. అంటే ఈ లోక సంబంధమైన ఆలోచనల వైపుకి కానీ, ఈ లోక సంబంధమైనటువంటి విధి విధానాల వైపుకి కానీ లేకుండా ప్రత్యేకంగా ప్రభు కొరకు తాను ప్రత్యేకించుకునేటువంటి వాడు. ఈ రోజున పరిశుద్ధత అనేటువంటిది, అందుకే పౌలు గారు సంఘాలని పరిశుద్ధ పరిచేటువంటి విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు ఆయన. ఒకరోజు సంఘంలో ఏం చేశాడంటే, సంఘంలో పాపం జరుగుతుంది. ఈ రోజున మనం ఆలోచించినట్లయితే ఒక్కడ పాపం చేసేటువంటి వాడిని అలా ఉండనిస్తే సంఘం అంతా కూడా ఏం చేస్తుంది? అందుకే కొరింథీ పత్రికలో స్ట్రైట్గా రాశాడు ఆయన, మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడు జాగ్రత్త. ఈ రోజున ఇలాంటి పత్రికలు ఎక్కడన్నా రాయమనండి వీళ్ళందరినీ కూడా. ఈరోజు సంఘాలు మెయింటైన్ చేస్తున్నాం, మాకు చాలా చోట్ల బ్రాంచ్లు ఉన్నాయనుకున్నటువంటి వారిని ఇలాంటి పత్రికలు రాయమన్న సంఘానికి రాస్తారా? కానీ పౌలు రాసేసాడు, ఇదిగో మీలో లోభత్వం ఉంది, చారత్వం ఉంది, విగ్రహారాధన ఉంది, అంత మాత్రం కాదు వ్యభిచారం ఉంది, లేదంటే ఒకడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేస్తున్నారు. జాగ్రత్త సుమ, సంఘం ఎలాంటిది కాదు, సంఘం పరిశుద్ధమైనటువంటిది, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి సంఘ అభివృద్ధి విషయంలో ఏం చెప్తున్నాడో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ విధంగా చెప్పబడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మీరు చూడండి, చివరగా నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఆయన. 1 కొరింథీ 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయము, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అందరూ అదేదనగా క్షమించండి, మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మేఘమును బట్టి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోను త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఏం చేయలేకపోయారు. మీరు గమనించండి, ఈరోజు మనం ఆదివారం అందరూ కూడా చర్చికొచ్చాము, అందరూ కూడా ఆత్మ సంబంధం మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా మనం ఒకే రొట్టెలో ఏం చేస్తూ ఉంటాం, పాలుభాగస్తులు అవుతూ ఉంటాం. ద్రాక్ష రసం కూడా మనం ఆలోచించినట్టయితే అందరం కలిసి తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మాట అంటున్నాడు, అందరూ దేవునికి ఇష్టలుగా ఉండలేదు. వారందరూ కూడా ఒకే బండలోనికి నీళ్ళు త్రాగారు, కానీ ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండిపోయారు. అంటే ఆదివారము మాత్రమే కాదు, కానీ సోమవారం నుంచి శనివారం వరకు కూడా మన జీవితాలు చాలా విలువైనటువంటిదిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జనులు ఏం చేశారు అక్కడ మనం ఆలోచించినట్లయితే, అక్కడ చూడండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో ఏం చేయబడ్డారు, చనిపోయారు. ఎప్పుడు కూడా మనం అనుకోవాలి, మన ప్రాణాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి కదా. లోకస్తుల చేతుల్లో ఉన్నట్టుగా వాళ్ళకెందుకు బానిసలు అవడం? ఎవరి చేతుల్లో ఉన్నాయి మన ప్రాణాలు? కొంతమంది ఏదన్నా ఆచారం చేయాలంటే లోకస్తులు బతకనివ్వరండి. బతికించేది బతకనిచ్చుకోవేది దేవుడు, మనుషులు కాదు. ఏదన్నా పని చేయాలని అనుకోండి, ప్రజలందరూ నన్ను అదువులా చూస్తున్నారండి, చూడనివ్వండి. ఎందుకంటే నిన్ను దేవుడు చూడడం వల్ల ఆశీర్వించబడతావు తప్ప ప్రజల దయ నీకెందుకు? ప్రజలు ఏ పార్టీ వారు అసలు? తమ నాసికారంధంలో ఊపిరిని కలిగి ఉన్న మానవుని ఏ విషయంలో లక్ష్య పెట్టవచ్చు? చాలాసార్లు మనం దేవుని ఆజ్ఞలు చేయడానికి ఆటంకం ఏంటో తెలుసా? ప్రజలు. ఎందుకంటే దేవునిలో ఇలా నడవాలని మనం అనుకుంటూ ఉంటామో ప్రజలకు అది ఏమవుతూ ఉంటుందండి, నచ్చదు. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇక్కడ దేవుని దయ కంటే మనుషుల దయ. ఈ రోజున ఎక్కువ సమయాల్లో మన దేవుని యొక్క వాక్యాన్ని పాటించకపోవడం గల మెయిన్ ఆటంకం ఏంటంటే మనుషుల దయని ఎక్కువ కోరడం. మీరు గమనించండి, ఈ భూమి మీద మనుషుల దయ అంతా సంపాదించో చివరికి ఏంటి ఫైనల్గా? మనుషుల దయ నిన్ను అన్న పరలోకాన్ని తీసుకెళ్తుందా, నిత్యజీవానికి తీసుకెళ్తుందా, పరిశుద్ధతలోకి నడిపిస్తుందా? చివరికి మనుషుల దయ నిన్ను ఏదన్నా పోనీ. ఎందుకంటే మీకు అందరికీ బాగా తెలుసు మనుషులు ఏ పార్టీ వారిని అంటే అంతలో కనబడి
అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారి మాటలు మన హృదయాలకు ఎక్కుతున్నాయి, కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మాటలు మన హృదయాల్లోకి ఎందుకు ఉండలేదు? అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మాటలు మనకెందుకు? ఆవిరి లాంటి మనుషులు అంటున్నాడు. కనుక దేవునికి అడ్డొచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆవిరి లాంటి వారు, అంతలో కనబడి అంతలో మాయపోయిపోయి ఆవిరి వంటి వారు అన్నాడు ఏకపత్రిలో మానవుడి జీవితం గురించి. కానీ ఎన్నటికి ఆవిరవ్వని మాటలో, ఎన్నటికి నశించిపోని మాటలో ఎవరో అనంటే దేవుని మాటలండి. అందుకే బైబిల్లో ఏమన్నాడనంటే, రాత్రి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆకాశం భూమి గతించిపోతాయి కానీ నా మాటలు ఎంత మాత్రమును గతించు. ఎందుకంటే గతించిన మాటల మీద ఎవరైతే జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారో వారు కూడా గతించరు. ఎందుకంటే మనలను యథార్థంగా నమ్మకంగా దేవుని కృపలో పదిలిపరిచి మనల్ని నడిపించేటువంటి దేవుడు మాత్రం యేసుక్రీస్తు. కనుక మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనం ఎందుకు పిలువబడ్డాము? ఇంకోటి కూడా ఆయన చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమన్నాడనంటే, మీరు రాజ్యమును నీతిని మొదట వెతకండి. మీరు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. కష్టాల్లో కూడా నీతినే వెతకండి. ఏమీ లేనప్పుడు కూడా నీతినే వెతకండి. ఎక్కడైనా మీరు ఆలోచించండి. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే, పరిస్థితులను బట్టి నీతి వదిలిపెట్టామండి. కానీ ఏ పరిస్థితుల్లోనూ కూడా నీతిని వదలని క్రీస్తు ప్రభువు మనకు మాదిరి. ఆయన ఎక్కడైనా సరే నీతిని వదిలిపెట్టాడు. మీరు అపోస్తలుడైనటువంటి పౌలు గారి విషయం చూడండి. క్రైస్తవుడిగా మనకి జీవితంలో ఎన్ని కష్టాలో, ఎన్ని శ్రమలో, అనారోగ్య సమస్యలు అవనండి, మానసిక సమస్యలు అవనండి, కుటుంబ సమస్యలు అవనండి, ఎన్నున్నా సరే ఈ లైఫ్లో ఏం కోల్పోయినా నీతిని మాత్రం కోల్పోకండి. ఎందుకో తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులవుతారు ఎప్పటికైనా సరే. పౌలు గారు తన జీవితంలో ఏమీ లేదు, ఆయనకి ఏమీ లేదు, ఆకలి దప్పులతో ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా నీతిని వదలలేదు. ఈరోజు మీరు ఆలోచించినట్లయితే ఆయనకి ఇచ్చిన మహిమ ఎంత గొప్పదో అంటే, ఈ రోజున పౌలు గారి విగ్రహం ఎక్కడన్నా ఉందా? మీకు మీ చుట్టుపక్కల కనపడుతుందా పౌలు గారి విగ్రహం? కనబడదు. ఎక్కడన్నా పోనీ ఫ్లెక్స్ కనబడుతుందా? కనబడదు. కానీ భూమి మీద అతి ఎక్కువగా క్రైస్తవుల్లో జ్ఞాపకం చేయబడుతున్న వ్యక్తి ఎవరో? పౌలు గారు. ఈ దేనివల్ల ఆయన అంత హైలైట్ అయ్యాడు, అంత మహింపరచబడ్డాడు? నేను కొన్ని విషయాలు, అతనుకున్న డబ్బు వల్ల అతను ప్రసిద్ధి చెందాడా? లేదంటే అతన్ని ఎవరైనా హైలైట్ చేశారా? కాదే, పౌల్ని ప్రభువు పిలుచుకున్నాడు. అందుకే అన్నాడు, ఏమన్నాడనంటే, పిలుచుకొని ఆయన మహింపరిచాడు. మన దేవుడు పిలుచుకున్నాడు అన్నాడు. క్రీస్తునందు పిలుచుకున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. అందుకే బైబిల్లో మాట ఉంది, తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు ఎప్పుడూ నమ్మదగిన వాడే. ఆయన కుమారుని సహవాసాన్ని పిలిచాడు మనల్ని. అందుకే దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఎందుకనంటే తన కుమారుని యొక్క సహవాసానికి. తన కుమారుడు ఎలాంటి వాడు? నమ్మదగినటువంటి వాడు. శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్ళందరినీ పక్కన అడేసి ఉంటే పేతురు వచ్చి ఉండేవాడు కాదు, లేదంటే మిగతా వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, వారు తప్పుల్లో సైతము ప్రభువుకు లోబడ్డారు, పశ్చాత్తాపడ్డారు. మరలా దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చాడు. కనుక దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు పాపం చేసినటువంటి వారికి మారుమనసు పొందడానికి. కానీ మానవుడు ఏం చేస్తాడంటే, మారుమనసు పొందకుండా ఆ పాపాన్ని నీతిగా చేయడానికి చూస్తూ ఉంటాడు. పాపం ఎప్పుడు పాపమే. పాపాన్ని ఏం చేయకూడదు? నీతిగా చేయకూడదు. యథార్థత అంటే ఎప్పుడు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, పాపాన్ని పాపంగా ఒప్పుకోవడం, నీతిగా ఒప్పుకోవడం. కానీ మానవుడు ఏం చేస్తాడనంటే, పాపాన్నే ఏం చేస్తూ ఉంటాడు. కొంతమందికి వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా అండి, నేనైనా ఇంకెవరు లేరు అలాంటి అంటుంటారు. అంటే అర్థం ఏంటి? మనకు ప్రామాణికం ఈ జనులా బైబిలా? ఎవరు ప్రామాణికం? కొంతమందికి వాక్యం చెప్తుంటే లోకస్తులందరూ ఇలాగే ఉన్నారు కదండి, నీకు ప్రామాణికం ఎవరు? లోకస్తులందరూ ఫెయిల్ అయిపోతున్నారండి, కనుక నేను కూడా ఫెయిల్ అయిపోతున్నాను అంటాడా? ఎగ్జామ్ రాసే వ్యక్తి వీళ్ళందరూ ఊరంతా ఫెయిల్ అయిపోతుంటే నాకెందుకంటే పాస్ మార్కులు నాయి కూడా తీసేయండి అంటాడా?
విషయంలో మాత్రం మనం ఎవరు ఫెయిల్ అయిపోయినా నేను మాత్రం కష్టపడి చదివి పాస్ అవ్వాలి. ఇదే సవాలు క్రైస్తవులు ఎందుకు లేదు? ఎవరో ఏదో పాపం చేస్తున్నారు, ఎవరో ఏదో ఇలాగున్నారు, కానీ నా ప్రభువు నన్ను పిలుచుకున్నాడు, నేను ఆయన దృష్టికి పవిత్రంగా ఉండాలి, నేను ఆయన దృష్టికి యథార్థంగా జీవించాలి. ఎందుకో తెలుసా? యథార్థత ఆయనకి ఇష్టం అంటున్నాడు. కనుక క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదుగుటకు దినదినము కూడా ఆయన వాక్యాన్ని, ప్రార్థనని, అంత మాత్రమే కాదు, ప్రతి పరిస్థితుల్లో కూడా మనం భయపడవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఆయనకి ఎందుకంటే ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటూ ఉంటుందంట. కనుక దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ, ఎందుకంటే మనకి ఇవ్వబడింది ఒకటి ఛాన్స్, మరణం వరకు ఎలా ఉండమన్నాడు ఆయన? 10 దినములు మీకు శ్రమ కలిగితే మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు ఏం చేస్తానంటున్నాడంటే జీవ కిరీటాన్ని మీకు ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో మీకు ఎవరు ఏమిచ్చినా సరే జీవ కిరీటాన్ని ఇవ్వలేరు. అవును, ఇవ్వగలరా? ప్రభు ఇచ్చే బహుమతుల ముందు ఈ లోకం ఇచ్చే చాలా చిన్నది. ఎందుకంటే అందుకే వారందరూ కూడా ప్రభువుని వెంబడించారు. అందుకే అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తం ఎలా ఎంచుకున్నాడటండి? నష్టంగా ఎంచుకున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఆత్మీయంగా ఎదుగుటను మనము దృఢంగా నిశ్చయించుకొని ప్రభు కృపలో దినదినము కూడా వాక్యములోను, ఆయనను ముఖ్యంగా ఆయన స్వభావం విషయంలోనూ మనం ఎదుగునట్లయితే దేవుడు తప్పనిసరిగా మన కుటుంబమును, మన పిల్లల్ని విడువడు, ఎడబాయడు. అట్టి నిశ్చయిత మనం కలిగి ఉన్నటకు దేవుని సహాయం అడుగుదాం. మరింతవరకు విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మనందరం లేచి మరి కీర్తన పాడుకొని, మరి ముఖ్యంగా ఒకవేళ ఇంకెవరైనప్పటికీ ప్రభు రక్తము చేత మరి మీ పాపాలను శుద్ధి చేసుకున్నట్లయితే దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రభువుని ఒప్పుకొని మీ పాపాలు కడిగి వేసుకొని క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించుటకు ఈ కీర్తన పాడుచుండగా మేలుకోవాలని ప్రభువు పేట మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను.